ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గల వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నందున మీ పాత సంబంధాలని పునరుద్ధరించడానికి మరియు వాటిని మెరుగుపరచడానికి సమయం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఈ వారం ఖరీదైన కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఈ వారం విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా చాలా డబ్బు సంపాదించవచ్చు. పిల్లల ప్రవర్తనతో సంతోషిస్తారు. మీరు బహిరంగంగా ప్రజలకి సహాయం చేస్తారు. పెళ్లైన ఆడపిల్లల వివాహాలు స్థిరపడతాయి. నిధుల కారణంగా నిలిచిపోయిన పనుల్ని మళ్లీ ప్రారంభించవచ్చు. మీరు మీ ఆశయాల ఆధారంగా ప్లాన్ చేసుకోవచ్చు. తాత్విక ఆలోచనల ప్రభావంలో ఉంటుంది. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వ్యక్తిత్వానికి ప్రజలు ఆకట్టుకుంటారు. మీరు ఆదివారం మరియు శనివారాల్లో కొత్త శుభకార్యాల్ని ప్రారంభించవచ్చు. అయితే ఈ వారం దూర ప్రయాణాలకి అనుకూలం కాదు. మీరు ఉద్యోగం మారాలనుకుంటే మీరు తొందరపడకూడదు. పాత రుణాలు మరియు అప్పుల కారణంగా కొన్ని సమస్యలు ఉంటాయి. బంధువుల పట్ల అసంతృప్తి కూడా మనలో తలెత్తవచ్చు. పని ఒత్తిడి మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. మీరు సైకోఫాంట్ వ్యక్తుల నుండి దూరం పాటించాలి. ఈ వ్యక్తులు మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. చాలా సూత్రప్రాయంగా కాకుండా ఆచరణాత్మకంగా ఉండండి. తీవ్రమైన తలనొప్పి సమస్య ఉండవచ్చు, కావున జాగ్రత్త. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం నాడు శనిగ్రహం కోసం యాగహవనం చేయండి. అలాగే వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 31వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.